అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది ఆడవారు ప్రతినిత్యం ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు, దేవుని మంత్రాలు జపిస్తారు. కానీ మన జీవితంలో ఎదుగుదల ఉండట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీ పూజలు దేవునికి చేరుతున్నాయా? మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పూజ అంటే కేవలం దీపం వెలిగించడం మాత్రమే కాదు. పూజ అంటే యజ్ఞంతో సమానం. పూజ చేసేటప్పుడు ఒక చిన్న తప్పు చేసినా సరే మీరు చేసిన పూజా ఫలితం మొత్తం వెంటనే నశిస్తుంది. దీపారాధన చేసేటప్పుడు అసలు చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనం ఇంట్లో చేసే దీపారాధన యజ్ఞంతో సమానమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి మీ పూజకు ఫలితం లభించి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలంటే ఈ పొరపాట్లను అస్సలు చేయకండి. పూజలో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే ఆసనం లేకుండా నేలపైన కూర్చొని పూజ చేయడం. ఇంట్లో పూజ చేసేటప్పుడు నేరుగా నేలపైన కూర్చోకూడదు. ఖచ్చితంగా ఒక పీట వేసుకొని లేదా ఒక చాప వేసుకొని దానిపైన కూర్చొని పూజ చేయాలి. అలా కాకుండా నేలపైన కూర్చొని పూజ చేస్తే మనం పూజ ద్వారా పొందే దైవశక్తి మొత్తం భూమి ఆకర్షణ శక్తి వల్ల భూమిలోకి లాగబడుతుంది. దీనివల్ల మీ పూజా ఫలితం శూన్యమైపోతుంది. కాబట్టి ఇప్పటి నుండైనా నేలపైన కూర్చొని పూజ చేయకండి. అలాగే పూజ గదిలో ఉండే దేవుని పటాలను కూడా నేలపైన పెట్టకూడదు. పూజ గదిలో ఒక ఎరుపు రంగు కాటన్ వస్త్రాన్ని పరిచి దానిపైన దేవుని ఫోటోలు పెట్టుకోవాలి. కానీ పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు వేయకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు. అలాగే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఒకే దేవుని ఫోటోలు పూజ గదిలో ఎక్కువగా ఉండకూడదు. ఉదాహరణకు మీ పూజ గదిలో ఒక లక్ష్మీదేవి చిత్రపటం ఉంటే సరిపోతుంది, కానీ ఒకటి కన్నా ఎక్కువ లక్ష్మీదేవి రూపాలు ఉండకూడదు. పూజలో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే ఎడమ చేత్తో గంటను మోగిస్తూ కుడి చేత్తో దేవునికి హారతి సమర్పిస్తారు. మన శాస్త్రం ప్రకారం ఘంటానాదం కేవలం పూజ ప్రారంభంలో నైవేద్యం సమయంలోనే వాయించాలి. కానీ హారతి ఇచ్చేటప్పుడు మాత్రం 2 చేతులతో హారతి పళ్ళాన్ని పెట్టుకోవాలి. కానీ హారతి సమయంలో గంట వాయిస్తే దైవ తరంగాలు చెల్లా చెదురవుతాయని, దీనివల్ల మీ పూజా ఫలితం పూర్తిగా దక్కకుండా పోతుందట. వాస్తు ప్రకారం పూజ గదిలో శంఖం ఉండడం చాలా మంచిది. శంఖం లక్ష్మీదేవి సోదరితో సమానం. కాబట్టి మీ పూజ గదిలో లక్ష్మీదేవితో పాటుగా శంఖాన్ని కూడా పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీరు కోరిన ఐశ్వర్యాన్ని వెంటనే ప్రసాదిస్తుంది. కానీ ఒకే పూజ గదిలో 2 శంఖాలు ఉండకూడదు. దీనివల్ల మీ ఇంటికి తీవ్రమైన వాస్తు దోషం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఎల్లప్పుడూ గొడవలు ఏర్పడతాయి. ఉదయం పూట దేవునికి పెట్టిన పూలను సాయంత్రం ఎండిపోకముందే తీసేయాలి. పాత పూలను పూజ గదిలో అలానే ఉంచితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. అలాగే కింద పడిన పూలు, నీటితో కడిగిన పూలను కూడా పూజకు వాడకూడదు. దీనివల్ల ఇంట్లో మనశ్శాంతి కరువై దంపతుల మధ్య అనవసరమైన గొడవలు ఏర్పడతాయి. ఇక ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత పూజ పూర్తయ్యే వరకు మధ్యలో లేవకూడదు. పూజ చేసేటప్పుడు ఫోన్ రింగ్ అయినా లేదా తలుపు బెల్ మోగినా సరే పూజ మధ్యలో నుండి లేవకూడదు. పూజ మధ్యలో లేవడం వల్ల మీ పూజకు లభించిన పుణ్య ఫలితం మొత్తం వెంటనే చెల్లాచెదరైపోతుంది. ఇక ఆ పూజకు ఎటువంటి పుణ్య ఫలితం దక్కదు. స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరకముందే జుట్టు విరబోసుకొని పూజ గదిలోకి వెళ్ళకూడదు. అలాగే తడి జుట్టుతో టవల్తో చుట్టుకొని పూజ చేయకూడదు. మీ పూజలకు ఫలితం దక్కాలంటే మీరు వెలిగించే దీపం ప్రమిద పరిమాణం మీ వయసుకు తగినట్లుగా ఉండాలి. 30 సంవత్సరాల లోపు వయసు గల స్త్రీలు 6 అంగుళాలు ఎత్తు ఉన్న దీపం ప్రమిదలో దీపారాధన చేయాలి. అలాగే 50 సంవత్సరాలు పైబడిన వారు 6 నుండి 9 అంగుళాల దీపం కుందులో దీపారాధన చేయాలి. పూజలో దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపం ప్రమిదను ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించకూడదు. పూజ గదిలో అరిటాకు కానీ తమలపాకులు కానీ పెట్టేటప్పుడు ఆకులకు ఖచ్చితంగా తొడుమలు ఉండాలి. తొడుమలు లేని ఆకులు నష్టానికి సంకేతం. ఇలాంటి ఆకులను పూజలో వాడితే మీ వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో సమస్యలు ఏర్పడతాయి. పూజకు వాడే ఇత్తడి ప్రమిదలు నల్లగా ఉండకూడదు. అలాగే దీపం కుందులకు పగుళ్ళు ఉండకూడదు. నూనె కారుతున్న ప్రమిదలను పూజలో ఉపయోగిస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. వ్యాపారంలో ఊహించని నష్టాలు, అప్పుల బాధలు పెరుగుతాయి. ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత చాలామంది అగ్గిపెట్టెను పూజ గదిలోనే పెడతారు. అగ్గిపెట్టెను పూజ గదికి దూరంగా పెట్టాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. అయితే వెలుగుతున్న దీపం నుండి
మరొక దీపాన్ని వెలిగించకూడదు. ఇలా చేయడం వల్ల జాతకంలో తీవ్రమైన అగ్ని దోషాలు, పితృదోషాలు చుట్టుముడతాయి. మీ ఇంట్లో ఉన్న ధన నిల్వలు కరిగిపోతాయి. అగరబత్తి లేదా ఏకహారతి వత్తితో దీపాన్ని వెలిగించాలి. మీ పూజ గదిలో ఉండే వినాయకుడి వెనక భాగం అంటే వీపు భాగం మనకు కనిపించకుండా ఉండాలి. వినాయకుడి వీపు భాగంలో దరిద్ర దేవత నివాసం ఉంటుందని మన పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి వినాయకుడి వీపు మన వైపు ఉంటే ఇంట్లో ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవదు. డబ్బు మొత్తం వృధా ఖర్చు అయిపోతుంది. ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ పూజలకు 100% పుణ్య ఫలితం దక్కుతుంది. దీపం మహాలక్ష్మి స్వరూపం కాబట్టి వెలుగుతున్న దీపాన్ని నోటితో ఊదకూడదు. ఒకవేళ దీపం కొండెక్కాల్సి వస్తే పువ్వుతో కానీ అగరవత్తితో కానీ దీపాన్ని ఆర్పవచ్చు. అలా కాకుండా నోటితో ఊది దీపాన్ని ఆర్పితే మీ వంశానికి గండం ఏర్పడుతుంది. అలాగే ఇంట్లో అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు చుట్టుముడతాయి. ఇక ఈ రోజుల్లో చాలామంది అలంకరణ కోసం పూజ గదిలో ప్లాస్టిక్ పూలదండలు, ప్లాస్టిక్తో చేసిన పూజా సామాగ్రిని వాడుతున్నారు. పూజ గదిలో కేవలం మట్టి పాత్రలు, రాగి, ఇత్తడి, వెండి లేదా బంగారం వంటి సామాగ్రిని మాత్రమే పెట్టుకోవాలి. ఇక మనలో చాలామంది తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తారు. అయితే పూజ కోసం తులసి ఆకులు కోసేటప్పుడు చేతి గోర్లు తగలకుండా తులసి ఆకులు కోయాలి. గోరు తగిలితే ఆ తులసి దళం పూజకు అర్హత కోల్పోతుందట. లక్ష్మీ స్వరూపమైన తులసికి గోరు తగిలిస్తే ఇంట్లో స్త్రీల అనారోగ్యం దెబ్బతింటుందని, నరాల బలహీనత వస్తుందని నమ్మకం. మనలో చాలామంది పూజ గదిలో రాగి కలశం పెట్టుకుంటారు. రాగి చెంబులో నీళ్లు పోసి ప్రతిరోజు పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. అయితే ప్రతిరోజు నీటిని మారుస్తూ ఉండాలి. పాత నీటిని బయటకు పారపోయకూడదు. ఈ పవిత్రమైన నీటిని తులసి కోటలో పోయాలి. పూజలో అగరబత్తీల నుండి వచ్చే బూడిదను నోటితో ఊదకూడదు. ఆ బూడిదను సేకరించి చెట్ల మొదట్లో వేయాలి. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి దేవునికి పెట్టిన నైవేద్యాన్ని కుటుంబం అంతా ప్రసాదంగా తినాలి. కానీ కొంతమంది సాయంత్రం వరకు ఆ నైవేద్యాన్ని దేవుని ముందే వదిలేస్తారు. ఇలా అస్సలు చేయకండి. పూజ గది ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఈశాన్య మూలలోనే ఉండాలి. కానీ ఈశాన్యంలో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఈశాన్యం ఎల్లప్పుడూ తేలికగా ఖాళీగా ఉండాలి. ఈశాన్యం బరువైతే వంశవృద్ధి ఆగిపోతుంది. పిల్లల చదువు దెబ్బతింటుంది. వ్యాపారంలో ఊహించని నష్టాలు ఏర్పడతాయి. మనలో చాలామంది ఆడవారు పూజ గదిలో లక్ష్మీదేవి పాదముద్రలు, అలాగే కుబేర యంత్రం ముగ్గులు వేస్తుంటారు. అయితే పూజ గదిలో నేలపైన వేసే ముగ్గులను కాలితో తొక్కకూడదు. దీనివల్ల అఖండ దరిద్రం చుట్టుముడుతుందని, ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా నిలవకుండా అప్పుల పాలైపోతారని నమ్మకం. పూజ గదిలో దీపం వెలిగించాక కాలిన అగ్గిపుల్లలను పూజ గదిలో పడేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో వాస్తు దోషాల తీవ్రత పెరిగి అప్పుల బాధలు ఎక్కువవుతాయి. ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఆవలింతలు వస్తే ముఖానికి చేయి అడ్డు పెట్టుకోవాలి. ఆవలింతలు వచ్చినప్పుడు నోటి నుండి వచ్చే గాలి పూజా ద్రవ్యాలపైన పడితే అవి అపవిత్రమైపోతాయి. దీనివల్ల పూజ చేసిన ఫలితం దక్కదు. కోపంతో చేసే పూజలను రాక్షస పూజలుగా పరిగణిస్తారు. దీనివల్ల పుణ్యానికి బదులుగా పాపఫలం చుట్టుముడుతుంది. కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని దేవుడిని పూజించండి. పూజలో ఇలాంటి తప్పులు చేయకుండా దేవుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.